ఈ జైలు నుంచి ఎవరన్నా పారిపోయారా? అంత సాహసం ఎవరు చేయలేదు. ఇప్పుడు ఆ క్వశ్చన్ ఎందుకు అడిగావు? హెడ్ వార్డెన్ శాడిస్ట్ అదవా, అడితే తుల్లా రాసి సందు దొరికితే కొట్టేద్దాం అనుకున్న రకం. వాడితో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇదిగో వాడి పేరు ట్రిగ్గర్. గుడ్ బ్యాడ్ అగ్లీ ఇంగ్లీష్ సినిమా చూసా పేరు పెట్టుకున్నాడు. వాళ్ళు బ్యాడ్ అగ్లీ తప్ప గుడ్ అన్నది 1% కూడా లేదు. ముందు నుంచి వెళ్తా ఉంటా, వెనక నుంచి పో. నమస్తే. చూడకు చూడకు చూడకు. అన్నా నమస్తే, బాగున్నావా? వాడి పేరు వినయ్. వినయం ఎక్కువ, అందుకే అతి వినయ్ అని పిలుస్తుంటారు. అన్నా నమస్తే. పిచ్చి ఆసుపత్రిలో ఉండాల్సిన ఇక్కడ పడేశారు. అతి వినయం ధూర్త లక్షణం. వీరితో జాగ్రత్తగా ఉండాలి. నీకు ఎప్పుడైనా సిగరెట్లు కావాలంటే ఇక్కడ లడ్డుగడ్డికి డబ్బులు ఇచ్చి అక్కడ కలెక్ట్ చేసుకో. డబ్బులున్నాయా? ఈ సంవత్సరం మా రాసే వాళ్ళకి ఆదాయం 0, వ్యయం 10. ఆదాయం లేకుండా వ్యయం ఎలా చేస్తావు? అవును కదా, ఎలా? పాత బాకి ఇంకా ఇవ్వలేదు, ఎప్పుడు ఇస్తావు? ఏంటిది? చూద్దు గానీ నాతో రా. సిగరెట్ అక్కడ పోయి తీసుకో. రా. నాకు అలవట్లేదు, నేను వెళ్తా. ఎన్నిసార్లు చెప్పాను నీకు? అపాలజైజ్. రాంబాబు స్టూపిడ్. ఎన్నాళ్ళ నుంచి ఆడుతున్నావు? ఎలా ఆడాలో తెలీదు. ఇడియట్. శ్రీమన్నారాయణ మళ్ళీ ఏంటి నాన్సెన్స్? రాంబాబు ఎరుగుతో అటాక్ చేస్తాడని తెలీదా? ఇప్పుడు అనవసరంగా రాజు రిస్క్ లో పడ్డాడు. ట్రిగర్ ఎవడో డబ్బుల బదులు న్యూస్ పేపర్ పెట్టాడు. ఈసారి ఒళ్ళు దగ్గర పెట్టి చూసుకో. ఎక్కడ అన్నా ఎలా ఉన్నావు? బాగానే ఉన్నావులే. మోసగాళ్ళని మోసం చేస్తున్నాడంటే ఇది ఒక్క రాసు కాదు, 2-3 రాసుల్ని తగిలిపెట్టేసే లక్షణాలు ఉన్నాయి. ట్రిగర్ డబ్బులు నొక్కేసావా? లేదన్నా. పులి మేక ఆట ఏమైనా ఆడుతున్నావా? మందబుద్ధున్న వాళ్ళు ఆడతారు పులి మేక. ట్రిగర్ ఎవడో చేతిలో డబ్బుల బదులు చిట్టీలు పెడుతున్నాడు. వాడెవడో దొరికేదాకా సిగరెట్ సప్లై ఆపేస్తున్నాను. ఆ దొంగనాలు దొరకాలి, పగిలిపోద్ది. రండ్రా. చెక్. యా యా వెల్డన్ శ్రీమన్నారాయణ, వెల్డన్. ఓడిపోయి గెలవటం అంటే ఇదేనేమో. ఏం చేస్తున్నా అపోనెంట్ ఉంటేనే కిక్. నేను ఆడచ్చా? 13 ఏళ్లగా ఆడుతున్నా, ఇటువైపు ఎవరు తొంగే చూడలేదు. రారా. ఎక్కడ మొదలు పెట్టాలి? జైలు 4 గోడల్లాగా ఈ 4 అంచుల మధ్యలో రణరంగం జరుగుతుంది. ఇదేనుగు, దీని దారి రహదారి. అడ్డొస్తే తొక్కేస్తుంది. దీనికి ఎదురెళ్ళాలంటే దమ్ము కావాలి. ఇది ఒంటే, దీని ఓరచూపుల్లోంచి తప్పించుకోలేవు. దీని మీద ఎప్పుడూ కన్నేసి ఉంచాలి. ఇది గుర్రం, కళ్ళెం ఎప్పుడు వేయాలో ఎప్పుడు వదలాలో తెలియాలి. ఇది మంత్రి,
బుద్ధి, జ్ఞానం, ఓపిక, వ్యూహంతో అడిగేస్తాడు. బోర్డు మొత్తంలో చాలా బలవంతుడు, వెరీ పవర్ఫుల్. త్యాగానికి మారుపేరే సిపాయి. అడుగు ముందుకు వేయడమే తప్ప వెనక్కి వేయడం తెలియదు. చిన్నగా ఉన్నాడని చిన్న చూపు చూడకు. ఆదమరుస్తే రూపమే మారిపోతుంది. రెండు రాజ్యాల బలం బలగం ఒకటే. తేడా ఆడేవాడి బుద్ధిలో మాత్రమే ఉంటుంది. నోరు తెరిచేది ఒక్కసారి. రాజును చుట్టుముట్టి చెప్పినప్పుడు మాత్రమే. రాజు గురించి చెప్పలేదు. రాజు చేసేదేం లేదు. సింహాసనం మీద కూర్చొని చూస్తూ ఉంటాడు. గడపదాకా ఆపదొస్తే తప్ప రంగంలోకి దిగడు. రాయిని రాజుని చేసావా? నువ్వు పేపర్ని నోట్ చేయలేదు. ఒక్క విషయం గుర్తుంచుకో, నువ్వు ఇక్కడ ఏం చేసినా కొన్ని కళ్ళు చూస్తూనే ఉంటాయి. ఏం మాట్లాడినా కొన్ని చెవులు వింటూనే ఉంటాయి. విన్నవి కన్నవి మాట్లాడడానికి కొన్ని నోళ్ళుంటాయి. జాగ్రత్త.